సార్ సత్యమూర్తి గారు, మనం చూస్తూ ఉన్నాం తిరుమల అంటే ఎంత పవిత్రమైన పుణ్యక్షేత్రం, హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా అక్కడ కూడుకొని ఉంటాయి. అలాంటిది తిరుమల కల్తీ నెయ్యి అనుకుంటే ఈరోజు అసలు నెయ్యే కాదు, కొన్ని కెమికల్స్ కలిపేసి అసలు నెయ్యి కాకుండా ఏదో తీసుకొచ్చి కలిపేశారని చెప్పి ఈరోజు సిట్ అధికారులు చెప్పడం జరిగింది. సో మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, నా అభిప్రాయం ఏముంది కానీ జగన్మోహన్ రెడ్డిని అడిగితే అసలు లేని ఆధారాలు సృష్టిస్తున్నారంటాడు. బోలేబాబా డైరీని కూడా మనమే పెట్టాం, బోలేబాబా డైరీని మనమే పెట్టాం, వైష్ణవి డైరీని మనమే తీసుకొచ్చాం, వాటికి ఏఆర్ డైరీని మనమే తెచ్చాం, వాటికి టెండర్లు మనమే, ఆ టెండర్ రూల్స్ మార్చి మరీ మనమే ఇచ్చాం అన్నీ. అంటే ఎట్లా చెప్తాడంటే ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పే విధానం ఎట్లా ఉంటుందంటే, అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని తప్పుడు కేసులు పెడుతున్నారు అని చెప్తుంటాడు, అదే ప్రచారం చేసుకుంటుంటాడు. ఈ నేరస్తులందరినీ ఒక చోట చేర్చి వాళ్ళందరితోటి రకరకాల నేరాలు చేయించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ మీరు చెప్పిన లిస్టులో నాకు టీడీఆర్ బాండ్ల కుంభకోణం కనపడలా, అది ఇంకో పెద్ద కుంభకోణం ఉంది. భూమన కరుణాకర్ రెడ్డి చేసిన టీడీఆర్ బాండ్ల కుంభకోణం, మొత్తం అసలు లేని చోట్ల రోడ్లు వెడల్పు చేసి, అసలు అవసరం లేని చోట్ల భూ సేకరణ చేసి టీడీఆర్ బాండ్లు పేరుతోటి పెద్ద కుంభకోణం చేశాడు భూమన కరుణాకర్ రెడ్డి. అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చి మఠం భూములు అవన్నీ ఆక్యుపై చేశాడు. ఆ చేసిన వాటిలో భూమన కరుణాకర్ రెడ్డికి వాటా ఇవ్వలేదుట. అందుకని భూమన కరుణాకర్ రెడ్డి ఆ డీటెయిల్స్ అన్నీ కూటమి ప్రభుత్వానికి ఇస్తున్నాడు అని ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధపడుతున్నాడు. నేను భూ కబ్జా పెట్టింది, మఠం భూములు కొట్టేసింది, ఇవన్నీ ఎవరికి తెలియదు, నేను చాలా గుట్టు చప్పుడు కాకుండా పకడ్బందీగా చేసుకున్నాను, కానీ అవన్నీ కూటమి ప్రభుత్వానికి తెలుస్తున్నాయి అంటే కారణం భూమన కరుణాకర్ రెడ్డి అని ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుకుంటారు. అట్లాగే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంగతి కూడా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గురించి కూడా చాలా గుంభనంగా జరిగిన కుంభకోణాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. దీని వెనక కూడా భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నాడని డౌటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డౌట్ పడుతున్నాడు. ఎందుకంటే మేజర్ షేర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వెళ్ళింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొత్తం కింగ్ పిన్ అక్కడ. అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన లావాదేవీలన్నీ అతను చూసేవాడు. అందుకని భూమన కరుణాకర్ రెడ్డి ఈ గుట్టుమట్లన్నీ బయట పెడుతున్నాడు అని ఈ రోజున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతని మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఇది జరుగుతున్నది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ దొంగల మధ్య వాటాల తేడాలు వచ్చి ఇవన్నీ బయటకు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏదో కక్షగట్టి ఈ కేసులు ఏం పెట్టట్లేదు. ఈ దొంగల మధ్య వాటాలు, నీకింత రావాలి, నాకింత రావాలి, మొత్తం నువ్వే దోచుకుంటావా అని చిన్న దొంగ కోపం వస్తుంది పెద్ద దొంగ మీద. ఆల్మోస్ట్ బయటకు వచ్చినవన్నీ మొత్తం అన్ని ఇవే కేసులు ఇదే తరహా మొత్తం తీసుకొచ్చి ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తే తిరుపతి మొత్తం కూడా కుంభకోణాల అడ్డ. అంటే కల్తీ నెయ్యి నిన్న మొన్న తీసుకెళ్ళి వైవి సుబ్బారెడ్డి పిఎని తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. అసలు వైవి సుబ్బారెడ్డి పిఎని పికప్ చేయాలన్న ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చింది? మళ్ళీ అక్కడ భూమన కరుణాకర్ రెడ్డి పాత్రే కనపడుతున్నది వైవి సుబ్బారెడ్డికి. అంటే వైవి సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళందరూ కూడా ఈ రోజున భూమన కరుణాకర్ రెడ్డి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అంటే అతనే ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తున్నాడని ఒక డౌట్ అందరికీ. మొత్తం అంటే వాళ్ళు చేసిన స్కాండల్స్ బయటికి రాకూడదు అనుకున్నారు, రావు అనుకున్నారు, కానీ ఒక్కొక్కటి ఇప్పుడు బయటికి వస్తూ ఉన్నాయి. దౌర్జన్యాలు బయటికి వస్తూ ఉన్నాయి. వాళ్ళు చేసిన అక్రమాలు, అన్యాయాలు, ఎక్కడ లిక్కరు డబ్బులు కూడా అక్కడికి పోయినాయి. అక్కడ మొత్తం అదంతా కూడా మొత్తం పట్టుబడుతుంది. ఆ లింక్ కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. నిన్నగాక మొన్న ఆ ఎంపీ ఉన్నాడు గురుమూర్తి అని, అతని గన్మెన్గా పనిచేసిన వ్యక్తిని హైదరాబాదులో డ్రగ్స్ పట్టుకున్నారు. అతని దగ్గర 2 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ పట్టుకున్నారు. అంటే ఎంత తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఉండి ఇంకా ఎర్రచందనం గురించి చెప్పాలంటే సాయంత్రం అవుతుంది. అంటే అన్ని దారుణాలు, డ్రగ్స్ దగ్గర నుంచి, ఎర్రచందనం స్మగ్లింగ్ దగ్గర నుంచి, భూ కబ్జాల దగ్గర నుంచి అన్ని నేరాలు
ఈ నేర ప్రపంచంలో ఉన్న సర్వ నేరాలు వీళ్ళే చేశారు. అది కూడా తిరుపతి లాంటి పవిత్రమైన ప్లేస్లో చేశారు. వీళ్ళకి ఇంకా ఇప్పుడు శిక్షలు దగ్గరికి వచ్చే పరిస్థితి అయితే ఉందో ఒక్కొక్కళ్ళు అరెస్ట్ కావడానికి రెడీగా ఉండాలి, ఉంటారు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.